దేవునికి ఇష్టమైతే నీ పరిస్థితుల్ని మార్చేస్తాడు. దేవునికి ఇష్టమైతే నీ అప్పుల సమస్యల నుండి విడుదల చేస్తాడు. దేవునికి ఇష్టమైతే నీ ప్రతి శోధన నుండి విడుదల చేస్తాడు. దేవునికి ఇష్టమైతే నీ ప్రతి బలహీనతలు యేసు నామములో బయటికి వెళ్ళిపోతాయి తెలుసా. కానీ అది నువ్వు గ్రహించుకొని దేవుని దగ్గరికి రావాలి. నువ్వు వస్తే చాలు, ఆయనకి ఇష్టంగా మారిపోవాలి. కంతే. నువ్వు విసిగించేదానివిగా ఉండకూడదు. దేవుని విసుగు పెట్టకూడదు మనం. అవునా కదా. విసిగించావనుకో నీకేమివ్వడు. ఇస్తాడా? ఇవ్వడమ్మా. ఆయన అసలు నువ్వు కన్నీళ్ళు. ఇప్పుడు నాకు చాలా సమస్యలు ఉంటే నేనేం అడగను. నేను పడుకొని నా కన్నీళ్ళు నా దేవునికి నాకే తెలుస్తాయి. నేను ఊరికే అలా కన్నీరు కార్చుకుంటా, ప్రేయర్ చేసుకుంటా. తెల్లారి పాటికే నా సమస్యకు పరిష్కారాన్ని నాడు కూర్చోబెడతాడు. చప్పట్లు కొడతావా? హల్లెలూయా. అస్సలు సమస్య తీరదు అంటానికి లేదు, అస్సలు లేదు. ఏ సమస్య అయినా సరే ఈ రాత్రి కన్నీరు విడుస్తా ఆయన పాదాలు పట్టుకొని. ఇదిగో పడుకొని ఏదో 100 సార్లు విసిగించను నేను. నా కన్నీరు ఆయనకి తెలుసు. ఆయన నన్ను చూసే పద్ధతి నాకు తెలుసు. తెల్లారి పాటికల్లా నా సమస్య అక్కడ విడుదలైపోతుంది. అంతే. నీవు నేను నమ్మితే ఆ విడుదల నువ్వు చూస్తావు. మనం అనుకుంటాం మనుషుల సాయం కోసం వెళతాం. మనుషుల్ని ఆశ్రయించొద్దని దేవుడు చెప్తాడు. నిజంగా రాజుల్ని ఆశ్రయించొద్దు. మనుషుల సాయానికి నువ్వు పదే వెళితే మనుషులు నిన్ను చేదరించుకుంటారు. పదే వాళ్ళని అడుక్కుంటే నిన్ను ఒక రకంగా చూస్తారు మనుషులు. అదే అడుక్కునే పద్ధతి. దేవుని దగ్గరకు వచ్చి అడుక్కో. దేవుని దగ్గర అడుగుడి మీకు ఇయ్యబడును అంటున్నాడు. అవునా కదా. అడగాలి. ఎన్నిసార్లు నన్ను విసుగు చెందినా నువ్వు అడుగుతూనే ఉండాలి. ఒకవేళ నీ తొడగుడు వసిలినా నువ్వు అడుగుతూనే ఉండాలి. ఆయన దగ్గరికి వచ్చి నువ్వు అడిగితే అంతే ఆయన నీకున్న ప్రతి సమస్య నుండి విడుదల చేస్తాడు. ఈ పైడుమరు గ్రామాన్ని కూడా దేవుడు అద్భుతంగా దీవిస్తాడు. ఎందుకో తెలుసా. ఆయన పాదాల యొద్ద మనము ప్రాకులాడాలి. ఆ సంగమా ఈ సంగమా, లేకపోతే అక్కడికి వెళుతున్నాం ఎక్కడ దగ్గర ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాం, ఇవన్నీ తీసిపెట్టి పక్కన పడేసేయండి అంతే. ఎందుకో తెలుసా. ఏ పాస్టర్ గారు పరలోక రాజ్యంలో జరుగుతాడా? మన క్రియలే మన పరలోక రాజ్యంలో చేస్తాయి. నువ్వు పరలోకంలో ఉంటే పాస్టర్ గారు నరకంలోకి వెళ్ళిపోవచ్చు. ఎవరు చెప్పలేమమ్మా, చెప్తామమ్మా. అందుకని మీరు ఒక మనుషుని కాదు వెంబడించవలసింది, మనం దేవుణ్ణి వెంబడించాలి. దేవుణ్ణి వెంబడించాడు ఎవరు కుష్టి వ్యాధి కలిగిన అతను ఎప్పుడైతే వెంబడించాడో ఆయన అడుగుతాడు నీకు ఇష్టమైతే. అడిగే పద్ధతి ఉందమ్మా. దేవుని దగ్గరికి వచ్చి ఎలా అడగాలి ఆయన్ని? నీకు ఇష్టమైతే. నాకు నా బిడ్డల పరీక్షల్లో పాస్ అవ్వాలయ్యా. నీకు ఇష్టమైతే నా అప్పుల సమస్యలను విడుదల చేయ. నీకు ఇష్టమైతే నా ఆర్థిక ఇబ్బందులను తీసివేయ. నీకు ఇష్టమైతే నాకున్న రోగాన్ని తీసివేయ. నీకు ఇష్టమైతే నాకున్న సమస్యలు తీసివే. ఆయన అంటాడు అమ్మో నాకు ఇష్టమే నీ సమస్యలు తీసివేస్తున్నా. ఆయనకి ఇష్టంగా మారిపోవాలి మనం. ఆయనకి ఇష్టమైతే ఆయన మాట ఎలా ఉంటుందో తెలుసు. నువ్వు శుద్ధుడు బాబు. చదవండి ఒకసారి అక్కడ. అందుకాయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి చాలు. ఏం చేశాడంట? ఎప్పుడైతే నీకు ఇష్టం అన్నాడో నాకు ఇష్టమే చెయ్యి చాపాడు. ఏం చాపాలి? ఆయన చెయ్యి చాపితే కొదువులేని ఆశీర్వాదాలు. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. నువ్వు అప్పిచ్చేదవు కానీ అప్పు పుచ్చుకోవు. నిజంగా నువ్వు లోనికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడతావు. ఎక్కడ కూడా సమృద్ధి లేని పరిస్థితులు మనకుండనే ఉండవు. అయితే ఈ లోకంలో మనిషి అనుకున్న డబ్బే. అవునా కాదమ్మా? దేవుడు ఎన్నో ఇచ్చాడమ్మా. మనకి ఇవ్వంది ఏమీ లేనే. డబ్బు కాదు మనకు శాశ్వతమైంది. దేవుని రాజ్యం శాశ్వతమైంది. అందుకని దేవుని రాజ్యంలో మనం చేరాలి అంటే అసలు ఆయనకి ఎలా ఉండాలో మనం మలుచుకోవాలి. అంతేకాని 24 గంటలు నువ్వు అడిగేదేంది? డబ్బులు కావాలి. డబ్బులు మనం సంపాదించుకోవాలమ్మా. దేవుడు ఇవ్వడు మనకి శక్తిని బలముని. లోకంలో దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మనం సంపాదించుకోవటానికి శక్తిని బలముని ఇచ్చాడు. అంతేకాని పద్దాక నువ్వు ఇయ్య ఊరకెత్తాడా? నువ్వు పని పాట లేకుండా ఇంట్లో పడుకొని తింటా నువ్వు నాకు ఇయ్య అంటే వేస్తాడా? ఏమ్మా? చాలా మంది ఇప్పుడు చేసే పనులు అదే. స్త్రీలు కూడా కష్టపడి పని చేయాలి. చాలా మంది అంటారు నేను పని చేయను, మా ఇంటికాడ ఏం పని మా అమ్మ మా నాన్న నాకు చెప్పనే. ఏమ్మా? చాలా మంది ఇట్లా నడిచేవాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసి. కష్టపడి పని చేయాలి స్త్రీ. అందుకే గుణవతి అయిన భార్య దొరుకుతారు. దట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య ఏం చేస్తుందో తెలుసా? చేతులార కష్టపడి పని చేస్తుంది. పని చేయకుండా అన్నం తినదంట. కుటుంబానికి చలి తగలనంట ఆమె వలన. ఆమెను బట్టి ఆయన భర్త అంట పెద్దల ఎదుటి కూర్చుంటున్నాడంట.
దేవునికి ఇష్టం అంటే ఏంటి? గుణం కలిగి ప్రవర్తించాలి. అంతేగాని గుణం లేకుండా మనం ఏదో పెద్ద ప్రెస్టేజ్గా బ్రతికిన వాళ్ళలాగా చాలామంది ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇది దేవుడు చూడడు. గుణవతి అయిన భార్య ఎప్పుడు ప్రార్థించుకుంటుంది, ఇంటిలో ఎప్పుడు కూడా చేతులారా కష్టపడుతుంది, కుటుంబానికి చలి తగలనీదండి. ఎందుకంటే గుణవతి చేసే పని ఇది. అంతేకాని పని పాట లేకుండా కూర్చొని నాకు ఆశీర్వాదాలు కావాలి, నాకు దీవెనలు కావాలి, నాకు కుమ్మరించంటే దేవుడు కుమ్మరిస్తాడా నీకు? ఏమ్మా కుమ్మరిస్తాడా? కుమ్మరించనమ్మా. దేవుని పనిలో మనం ఎప్పుడు ఎడతెగక ఉండాలి. ఎందుకో తెలుసా? ఈరోజు ఇక్కడ కన్ను మూస్తే ఎక్కడ ఉండాలి? మనం ఆయన రాజ్యంలో ఉండాలి. నా 14 సంవత్సరాలు పెళ్ళయింది. 14 సంవత్సరాలు నా పెళ్ళి, నేను చదువుకుంటున్నా 8వ క్లాసు. నాకు అలా చదువుకుంటాను కానీ వాళ్ళు వచ్చారు, పెళ్లి చేసేసారు. పాస్ట్ గారు వస్తే వాళ్ళ అబ్బాయి పెళ్లి చేశారు. నాకు 14 సంవత్సరాల నుండి నిజంగా నాకు చిన్న పిల్ల, నేను ఒక అమ్మాయిని మా ఇంట్లో. అయితే నాకు ఏ పని ఏమి తెలియదు. నేను చదువుకుంటూ అయ్యవా గర్ల్స్ హై స్కూల్లో చదువుకుంటూ ఉండగా పెళ్లి చేసేసారు. చేసిన నాకు 14 సంవత్సరాల నుంచి పని ఏంటో, అసలు ఆ జీవితం ఏంటో, కష్టాలేంటో, బాధలేంటో ఇప్పుడు నాకు 46 సంవత్సరాలు, ఇప్పుడు వరకు కూడా దేవుని పని ఆగకుండా చేస్తూనే ఉన్నాను. చప్పట్లు కొడతావా? హల్లెలూయా. ఎక్కడ కూడా నా కాళ్ళు బాగోలేదు, నేను సరిగా నడవలేను, నాకు చాలా నొప్పులు కాళ్ళు. అయినా సరే ఇప్పుడు తెనాలి నుంచి ఇక్కడికి వచ్చాను. నేను ఎందుకు వచ్చాను? నా కాళ్ళు నేను నుంచొని దేవుని వాక్యమే చెప్పగలుగుతా. ఇంతసేపు నేను నుంచోలేను. దేవుని పని అంటే నుంచోబెడతాను నన్ను దేవుడు. నేను ఇంతసేపు నుంచోలేను, నడవలేను. కానీ దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా నుంచోబెట్టేస్తాడు నన్ను. చప్పట్లు కొడతావా? హల్లెలూయా. అంత దూరం నుండి ఇంత దూరం ఎందుకు వచ్చామో తెలుసా? దేవుని పని ఎక్కడ ఆగిపోకూడదు. ఎందుకనంటే ఈ దేవుని వాక్యాన్ని పైడిమర్రి గ్రామ ప్రజలకు కూడా విస్తారంగా అందాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఈరోజు అనారోగ్యమని నేను కూర్చుంటే నా నోటి ద్వారా కొంతమంది మారవచ్చు ప్రభు, అందుకే మమ్మల్ని నడిపించని ప్రార్థన చేసుకుని ఇక్కడికి వచ్చాం. కానీ ఈ పైడిమర్రి వచ్చిన తర్వాత మీరు మాత్రం ఇళ్లలో వచ్చి ఇక్కడ కూర్చుని వస్తున్నారమ్మా, రాలేకపోతా ఉన్నారు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? విసుగు చెందుతున్నాడు. మనం ఇష్టమైన బిడ్డలుగా ఉండటలేదు. కానీ ఈయనేమయ్యాడో తెలుసా? ఇష్టమయ్యాడు. ఎవరు? ఒక కుష్టి వ్యాధి కలిగిన ఆయన చెయ్యి పట్టి ఆయన ముట్టి ఆయన లేవనెత్తాడంట. అవునా కదా? నీకు ఎన్ని కష్టాలున్నా, బాధలున్నా, ఏమైనా నువ్వు దేవునికి ఇష్టంగా రా, దేవుడు నిన్ను చేయి పడతాడు. ఒకరోజు నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను ముట్టడానికి రెడీగా ఉన్నాడు. ఏ సమస్య నుండి ఆయన విడుదల చేస్తాడు. కాబట్టి ఆయన ముట్టిన తర్వాత ఆయన శుద్ధుడయ్యాడు. శుద్ధుడైన తర్వాత ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పిలిచి అంటాడు కదా, అయ్యా ఇది ఎవరికి నువ్వు చెప్పొద్దు అని ఏం చేశాడు? నువ్వు సేవకుని దగ్గరికి వెళ్ళు. ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? యాజకుని దగ్గరికి వెళ్ళు, ఆయనకి చెప్పు. ఎందుకంటే ఆయనకి నీకు వచ్చిన నీ సమస్యను నువ్వు ఆయన చెప్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు అని ఆయనకి చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? నువ్వు కానుకను సమర్పణ చేయి. మోషే కాలంలో ఇచ్చిన కానుక నువ్వేం చేయాలంట? మందిరానికి వెళ్ళి సేవకునికి చెప్పి కానుక ఏం చేయాలంట? సమర్పణ చేయాలంట. దేవుని మీటింగ్స్ అంటే పాస్ట్ గారు అడుక్కోకూడదు. నేను చెప్తున్నా, నేను ఒక్కటేనమ్మా మీకు నేను మా చర్చిలోనే ఇలానే చెప్తాను. మాకు చాలా మంది జనం వస్తారు, మేము మా చర్చిలో కూడా ఎలానే చెప్తాం. దేవుని పని అంటే అడుక్కోకూడదు. సేవకుడు అడుక్కోవాల్సిన అవసరం ఏంటి? నీ గ్రామానికి వచ్చి నీ కోసం కష్టపడి కూడికలు ఏర్పాటు చేసిన సేవకుడు నిజంగా చాలా మంచి పాస్టర్ గారు వీళ్ళు. నిజంగా మా ఊరిలో వీళ్ళే పాస్టర్ గారు ఉన్నాయి. అంటే మా అమ్మగారు ఊరిలో నేను వెళ్ళినప్పుడు నేను చాలాసార్లు ఎంతోమంది సేవకులు చూశాను. వీళ్ళకి చాలా తగ్గింపు, మా ఊరిలో చాలా మాటలు మాట్లాడతారు మురళి పాస్టర్ గారిని. నాకు భలే పాపం వచ్చింది. వాక్యంలో నేనంటే తక్క తిట్టినా ఏమనుకోరు. అవునా? అదే